ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు చేరింది టీమిండియా. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను చిత్తు చేసి దెబ్బకు దెబ్బ తీసింది. చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ మరోసారి చెలరేగిన వేళ ఇండియన్ టీం తిరుగులేని విజయం సాధించింది. ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది టీమిండియా. 265 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. విరాట్ కోహ్లీ 84 పరుగులకు తోడు కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా కీలక ఇన్నింగ్స్ తో టీమిండియా ఫైనల్ చేరింది. మరో 11 బంతులు మిగిలి ఉండగానే చేజ్ చేసింది. మ్యాచ్ ను తనదైన స్టైల్లో 6 తో ముగించిన కేఎల్ రాహుల్ 42 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడు 34 బంతుల్లోనే 2 4లు 2 6లతో 42 రన్స్ చేయడం విశేషం. హార్దిక్ 28, అక్షర్ 27 రన్స్ చేశారు. బుధవారం సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ మధ్య జరగబోయే రెండో సెమీఫైనల్ విజేతతో ఆదివారం ఫైనల్లో టీమిండియా తలపడుతుంది. టీమిండియా 265 పరుగుల చేజింగ్ లో 43 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. శుభ్మన్ గిల్ 8, రోహిత్ శర్మ 28 విఫలమయ్యారు. అయితే ఆ విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ భాగస్వామ్యం మ్యాచ్ ను మలుపు తిప్పింది. ఈ ఇద్దరు ఏమాత్రం ఒత్తిడికి గురి కాకుండా ఆడుతూ పాడుతూ టార్గెట్ వైపు వెళ్లారు. ఈ క్రమంలోనే విరాట్ మరో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇద్దరు కలిసి మూడో వికెట్ కు 111 బంతుల్లో 91 రన్స్ జోడించారు. దీంతో మ్యాచ్ ఆస్ట్రేలియా చేతుల్లో నుంచి చేజారింది. శ్రేయస్ అవుట్ అయినా తర్వాత అక్షర్ పటేల్ తో కలిసి విరాట్ మరో 44 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అక్షర్ కూడా తన వంతు పాత్ర పోషిస్తూ 27 రన్స్ చేశాడు. అతడు అవుట్ అయిన తర్వాత వచ్చిన కేఎల్ రాహుల్ మొదటి నుంచి దూకుడుగా కనిపించాడు. అతడు విరాట్ తో కలిసి 5వ వికెట్ కు 47 రన్స్ జోడించాడు. కోహ్లీ వన్డేల్లో 52వ సెంచరీ, టీమిండియా విజయం 2 ఖాయమనుకున్నా అనూహ్యంగా అతడు 84 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఓ అనవసర షాట్ కోసం ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 రన్స్ కు ఆల్అౌట్ అయింది. షమి 3, వరుణ్, జడేజా చెరో 2 వికెట్లు తీశారు. 2 ఏళ్లుగా టీమిండియాకు కొరకరాని కొయ్యగా మారిన ట్రావిస్ హెడ్ ను ఈ మ్యాచ్ లో మన బౌలర్లు త్వరగానే అవుట్ చేశారు. మొదట్లోనే 2 సార్లు అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న అతడు 35 బంతుల్లో 39 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. వరుణ్ చక్రవర్తి అతన్ని అవుట్ చేశాడు. అయితే స్మిత్, కెరీలను కట్టడి చేయలేకపోవడంతో ఆస్ట్రేలియా 264 పరుగుల ఫైటింగ్ స్కోర్ చేయగలిగింది. ఓపెనర్ కూపర్ కోనలీ, లబుషేన్, జోష్ ఇంగ్లీష్, మాక్స్వెల్ విఫలమయ్యారు. ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. మొదట ఓపెనర్ ట్రావిస్ హెడ్ తో కలిసి 2వ వికెట్ కు 50 పరుగులు, తర్వాత లబుషేన్ తో కలిసి 3వ వికెట్ కు 56 పరుగులు జోడించాడు. టీమిండియా స్పిన్నర్లకు సమర్థవంతంగా ఎదుర్కొంటూ నెమ్మదిగా అయినా పరుగులు చేస్తూ వెళ్లాడు. ఈ క్రమంలోనే వన్డేల్లో మరో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. స్మిత్ 96 బంతుల్లో 4 4లు 1 6 తో 73 రన్స్ చేశాడు. షమి బౌలింగ్ లో అతడు క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే ఆస్ట్రేలియా ఫైటింగ్ స్కోర్ సాధించిందంటే దానికి స్మిత్ ఆడిన కీలక ఇన్నింగ్స్ కారణమని చెప్పొచ్చు. స్మిత్ నెమ్మదిగా ఆడుతూ హాఫ్ సెంచరీ చేసుకోగా అలెక్స్ కేరీ మాత్రం ధాటిగా ఆడుతూ టీమిండియా బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. జోష్ ఇంగ్లీష్, మాక్స్వెల్ లాంటి హిట్టర్లు విఫలమైనా కూడా కేరీ మాత్రం క్రీజ్ లో నిలదొక్కున్నాడు. స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ఎదురుదాడికి దిగాడు. అతడు 57 బంతుల్లోనే 61 రన్స్ చేశాడు. 48వ ఓవర్ తొలి బంతికి శ్రేయస్ అయ్యర్ డైరెక్ట్ హిట్ కు రన్అట్ అయి వెనుదిరిగాడు. అతని ఇన్నింగ్స్ లో 8 4లు 1 6 ఉన్నాయి. కేరీ అటాక్ తోనే ఆస్ట్రేలియా ఆ మాత్రం స్కోర్ అయినా సాధించగలిగింది.